నమస్తే వెల్కమ్ టు గెల్పేవర్ది పౌరుషాల పురిటిగడ్డ పల్నాడులో మరో ఆసక్తికరమైన పోరుపై చర్చ జరుగుతోంది. ఆ నియోజకవర్గంలో ఇద్దరు హేమాహేమీలు తలపడ్డారు. ఒకరు ప్రస్తుత మంత్రి అయితే మరొకరు మాజీ మంత్రి. వారిద్దరూ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరూ కలిసి ఒకే పార్టీలో పనిచేశారు. సీన్ కట్ చేస్తే ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. పోలింగ్ సందర్భంగా జరిగిన దాడులు గందరగోళాలతో ఆ స్థానంలో గెలుపు ఎవరిది అన్నది చర్చనీయాంశంగా మారింది. సత్తెనపల్లిలో కాపు వర్సెస్ కాపు. అభివృద్ధికి ఓట్లు పడతాయా? సంక్షేమ పథకాలకు పట్టం కడతారా? కాపులు వర్గాలుగా విడిపోయారా? ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ మధ్య హోరాహోరీ సాగిందే. రెండు పార్టీల అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లు ప్రచారం నుంచి పోలింగ్ దాకా కష్టపడ్డారు. 2024లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరిగిన నియోజకవర్గంలో సత్తెనపల్లి ఒకటి. ఇక్కడి నుంచి రాజకీయ ఉద్దండులు తలపడ్డారు. ఇందులో ఒకరు ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు అయితే మరొకరు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. వీళ్ళిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో నియోజకవర్గంలో హోరాహోరీ పోరు జరిగిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబు వర్సెస్ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మధ్య జరిగిన పోరులో విజేతలయ్యేది ఎవరు అన్నది సస్పెన్స్ గా మారిందే. సత్తెనపల్లి నియోజకవర్గంలో సత్తెనపల్లి పట్టణం, రూరల్ మండలాలతో పాటు ముప్పాళ్ల, రాజుపాలెం, నకరేకలు మండలాలున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2,42,000 ఓటర్లున్నారు. అందులో మహిళా ఓటర్లు 1,22,000, పురుష ఓటర్లు 1,18,000 మంది ఉన్నారు. కొన్నేళ్లుగా ఇక్కడ ఓటర్లు విభిన్నంగా తీర్పిస్తున్నారు. సత్తెనపల్లిలో 2009లో 78.38%, 2014లో 84.85%, 2019 ఎన్నికల్లో 88.18% పోలింగ్ నమోదైంది. ప్రస్తుత ఎన్నికల్లో 86.97% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 2,42,000 మంది ఓటర్లలో 2,10,500 మంది ఓటు వేశారు. ఇందులో పురుషులు దాదాపు 1,03,000, మహిళలు 1,07,000 మంది ఓటు వేశారు. నియోజకవర్గంలో మారిన పరిస్థితులు, జరిగిన అభివృద్ధి, సంక్షేమం తమకు విజయాన్ని సాధించి పెడతాయని వైసీపీ భావిస్తోంది. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు తప్ప సత్తెనపల్లిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ ప్రజల్లోకి వెళ్లింది టీడీపీ. టీడీపీ హయాంలో నియోజకవర్గంలో 1,100 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందని, ఇదే తమను విజయ తీరాలకు చేరుస్తుందని టీడీపీ లెక్కలేసుకుంటోంది. గతంలో కమ్మ వర్సెస్ రెడ్డి, రెడ్డి వర్సెస్ కాపు, కమ్మ వర్సెస్ కాపు వంటి కాంబినేషన్లతో సత్తెనపల్లి రాజకీయాలు నడిచేవి. ఈసారి ఒకే కాపు సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు కీలక నేతలు ఇదే నియోజకవర్గంలో తలపడ్డారు. అంబటి రాంబాబు, కన్నా లక్ష్మీనారాయణ మధ్య హోరాహోరీ పోరు జరిగిందని విశ్లేషణలు నడుస్తున్నాయి. అయితే కాపు సామాజిక వర్గం ఓటర్లు ఒకే నాయకుడి వైపు నిలబడ్డారా, లేదంటే రెండు వర్గాలుగా చీలిపోయారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సత్తెనపల్లిలో కాపు ఓటర్లే అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తారని అంటున్నారు. గతంలో జరిగిన అనేక ఎన్నికల్లో సత్తెనపల్లి ఓటర్లు అత్యంత పారదర్శకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఎవరిని ఎలా ఎన్నుకోవాలో ముందే నిర్ణయించుకుంటారని లోకల్ టాక్. ప్రధానంగా వ్యాపార వర్గాలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో అదే స్థాయిలో రైతులు కూడా భారీగానే ఉన్నారు. సత్తెనపల్లిలో 2024లో ఎవరు విజయం సాధిస్తారు, మంత్రి అంబటి చేసిన అభివృద్ధి ఏంటి అన్న ప్రశ్నలు ఎన్నికల ముందొచ్చాయి. 2019 నుంచి 2024 వరకు సంక్షేమ కార్యక్రమాలపై పెద్ద ఎత్తున ఫోకస్ చేసిన వైసీపీ సత్తెనపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని చెప్పొచ్చు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు, నాడు నేడు పథకం ద్వారా పాఠశాలల అభివృద్ధి, హెల్త్ కేర్ సెంటర్ల నిర్మాణం వంటి ప్రాజెక్టులను చేపట్టింది. అయితే తాగునీరు, సాగునీరు సమస్యలు పరిష్కరించలేకపోయారన్న ప్రచారం కూడా ఉంది. నియోజకవర్గంలో రహదారులు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నా పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. దీనికి తోడు కీలక నేతలు వైసీపీని వీడడం ఆ పార్టీకి మైనస్ గా మారింది. ఒకప్పటి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ విజయం సాధ్యమవుతుందన్న అనుమానాలు వెంటాడుతున్నాయి. పెదకూరపాడు నుంచి 1989 నుంచి 2004 వరకు వరుసగా 4 పర్యాయాల అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లారు కన్నా లక్ష్మీనారాయణ. అయితే టీడీపీలో చీలికలు, ఇతర వ్యవహారాలు ఎన్నికలను ప్రభావితం చేస్తాయన్న అనుమానం ఉంది. దీంతో 5వ సారి కూడా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారా అన్నది ఆసక్తి రేపుతోంది. గతంలో జరిగిన అభివృద్ధి పేరుతో టీడీపీకి పట్టం కడతారా, లేదంటే ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన ప్రజలు వైసీపీని గెలిపిస్తారా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.